తెగులుని గద్దిస్తే పోదా, ఇక చాలు వదులు నా బిడ్డనంటే పోదా, దెబ్బలో నీ రిపోర్టే మారిపోయింది. శ్వాసం ఉంచి పెనుగులాడి ప్రార్థన చేయి. రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు. కనీసం తెల్లవారుజాము 3 లేచి ఏ సమస్య కోసమైనా, నువ్వు బాగా గాయపడే సమస్య కోసం మోకాళ్ళు, నా తండ్రి ఈ సమస్య సంగతి చూడు, నా బిడ్డకి ఈ సమస్య, నా కుమారుడికి, నా కుమార్తెకి ఈ సమస్య, నాకు ఈ సమస్య, లేకపోతే నా భార్యకి లేదా నా భర్తకి, నాకు తెలియదు, నువ్వు ముట్టాలి, నువ్వు స్వస్థపరచాలి. కూర్చోను విశ్వాసంతో గోజాడు, చూడేం జరిగిద్దో. దేవుడు అలా చేస్తాడు ఇలా చేస్తాడని ఏదో విన్నయ్య పోయి చెప్పుకోవడంగా జనానికి, నువ్వు అనుభవించి చెప్పాలి. అది గొప్పతనం. నేను చెప్పినట్టు నువ్వు ఆ జామును అప్పులు నలిగిపోతున్నావు, లే తెల్లవారుజాము 3 లే,